అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. నవరాత్రులు అండ్ ముఖ్యంగా తెలంగాణలో ఎంత అద్భుతంగా చేస్తామో మనందరికీ తెలిసిందే. 9 రోజులు చాలా నిష్టగా చాలా మంది ఫాలో అవుతూనే ఉంటారు అండ్ బతుకమ్మ చాలా మంది ఆడుతూనే ఉంటారు. తెలంగాణలో దసరా అంటే జాతరలాగే జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రులలో స్పెషల్గా మనం 9 ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసాం అండ్ ప్రతి ఫ్యామిలీని టచ్ చేసి అండ్ వాళ్ళు ఎలా పండుగ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు అండ్ ప్రతి ఒక్కళ్ళను కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు నేను ఒక ఇంటికి వచ్చాను అనమాట. మీకు ఇక్కడ కనపడుతుంది పాల్గొన్ అండ్ జ్యోతిర్మయి అండ్ ఆద్య అండ్ ఇవాన్. ఇలా చెప్తే మీకు అర్థం కాదు వీళ్ళు ఎవరో, లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది అనమాట. రెగ్యులర్గా మనం కలిసే సెలబ్రిటీస్ని చాలా ఇంటర్వ్యూస్లో మనం చూస్తూనే ఉంటాము అండ్ వాళ్ళ గురించి తెలుసుకుంటూనే ఉంటాము. వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ సినిమాలు ఏంటి అండ్ వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా కష్టపడ్డారు, ఇప్పుడు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ టచ్ చేయాలంటే అది కేవలం సుమన్ టీవీకి మాత్రమే సాధ్యం. ఇప్పటి వరకు కూడా మీడియా హిస్టరీ లేదు. అన్ని వందల ఇంటర్వ్యూస్ మనం చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ అన్ని చోట్ల చేసుకుంటూనే వచ్చాం. ఎందుకంటే కెమెరా ముందుకు రావడానికి చాలా షైగా ఫీల్ అవుతుంటారు చాలామంది యాక్టర్స్ ఫ్యామిలీస్. ఎస్పెషల్లీ చాలా వరకు కూడా రాలేదు ఇప్పటి వరకు కూడా. అండ్ మన మీద ప్రేమతో, మన మీద ఇష్టంతో చాలామంది మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఎలా ఉంటారు అండ్ అంత బిజీగా ఉన్న యాక్టర్స్ వీళ్ళతో ఎలా స్పెండ్ చేసేవాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు చాలామంది ఆడియన్స్ అండ్ వ్యూయర్స్ చూసి ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయండి అని అడిగారు. కాబట్టి అలాంటి ఇంటర్వ్యూస్కి ఎక్కువగా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. దానిలో భాగంగా ఇప్పుడు ఒక స్పెషల్ ఫ్యామిలీతో నేను కూడా నవరాత్రి స్పెషల్గా పూజ చేసుకోవడానికి వచ్చాను అనమాట. ఎస్, ఇక్కడ ఉంది ఆ ఫ్యామిలీ. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, కర్లీ హెయిర్ కనిపిస్తున్నారా? ఒక్కసారి ఆమెను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి. ఫస్ట్ మీ నాన్నగారు డైలాగ్ చెప్పండి. కనిపించే 3 సింహాలు సాయి కుమార్, ఆది, రవిశంకర్ అయితే కనిపించని 4వ సింహమే ఈ జ్యోతిర్మయి. ఎస్, ఇప్పుడు అర్థమైందా మీకు? ఎస్, సాయి కుమార్ గారి అమ్మాయి అండ్ సాయి కుమార్ గారి అల్లుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ సాయి కుమార్ గారి మనవరాలు అంటే జ్యోతి గారి పాప. నీ పేరేంటమ్మా? ఆద్య. సో ఇది అంటే చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చి ఈయనైతే అసలు స్క్రీన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాల్గొన గారు. ఎస్, పాల్గొన అంటే అర్జునుడు. కృష్ణ పాల్గొన. ఓ అంటే కృష్ణుడు ప్లస్ అర్జునుడు, టోటల్ భగవద్గీత అన్నమాట. ఓ సూపర్. సో ఫస్ట్ టైం ఏం చెప్తారో చాలా ఇంట్రెస్టింగ్ గా మనకన్నా ముందు వాళ్ళ నాన్నే ఇంటర్వ్యూ చూస్తారు. వాళ్ళ నాన్నే అల్లుడు ఏం చెప్పారు నా గురించి, మా బావ ఏం చెప్పాడు నా గురించి, నాది అందరిలో ఒక ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ మనం క్రియేట్ అవుతుంది. ఎస్, సో ముందు పూజ చేసుకొని ఇంటర్వ్యూలో కూర్చుందామా ప్లీజ్. మీరు పూజలు చేస్తుంటారా? అవునా? ఎక్కువ ఎవరికి భక్తి, మీకా జ్యోతి గారికా? తనకే ఎక్కువ భక్తి. తనకే ఎక్కువ. ఓకే. సో మీరేం చేస్తుంటారు? నేను బిజినెస్ అండి. బిజినెస్. సో బిజినెస్ మ్యాన్ పట్టుకున్నారు సాయి గారు. సో ఎక్కువ ఏం బిజినెస్ మీది? మాది 2 బిజినెస్లు ఉన్నాయి. ఒకటి మైనింగ్, ఒకటి ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్. ఓ, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే? ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మేము బేబీ ఫుడ్ తయారు చేస్తాం. ఓ, మొత్తం బేబీ ఫుడ్. సూపర్. సో ఇక్కడ అదేంటి కొత్త బ్లాక్ అదే? ఇదా? ఇది మన అది బెల్గాం దగ్గర హల్సీ అని. ఓకే, అక్కడ నరసింహస్వామి అనమాట. ఓ, నరసింహస్వామి అలా ఉంటారు అక్కడ. అక్కడ నరసింహస్వామి అలా ఉంటారు. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆయన ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారంలో ఉంటారు అనమాట. ఇప్పుడు మన కొల్హాపూర్ మహాలక్ష్మి, బెల్గాం దగ్గర, అది కూడా కొల్హాపూర్. మహాలక్ష్మి. మన అది కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ. ఓకే, మీ ఇంటి కులదైవం.
మాది నరసింహస్వామి. నరసింహస్వామి. మా ఫ్యామిలీకి నరసింహస్వామి, ఓ సింహాచలం నరసింహస్వామి. ఎక్కువ పూజలు నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నారా, అమ్మ దగ్గర నుంచా? మీ ఇంట్లో ఎక్కువ ఎవరు పూజలు? పూజలు నానమ్మ ఈక్వల్ గా, ఓకే. కానీ అమ్మ ఎక్కువ. Hmm. బట్ మీరు ప్రతి ఫెస్టివల్ పూజలకి డాడీ కూడా ఉంటారు. ఓ సో చిన్నప్పుడు బిజీగా ఉంటారు ఆయన టైం ఇస్తారా? వినాయక చవితి మాత్రం ఇంట్లో ఇప్పటికీ డాడీయే చేస్తారు. వినాయకుడిని పెట్టి. ఎస్. సో మిగతావి వ్రతాలు అన్నిటికీ వస్తూ ఉంటారు, కుదిరితే మాక్సిమం హీ విల్ ట్రై టు కమ్. ఓ Yeah. సూపర్. నాన్న బాగా బిజీగా ఉన్నప్పుడు జ్యోతి అంటే ఇలా ఉంటుంది, ఆది అంటే ఇలా ఉంటారు అనుకుంటా. సో గుర్తుండే ఉండుంటాయి చాలా మంచి మంచి Memories. మెమరబుల్ మూమెంట్స్ Yes. నాన్నతో కదా. Yes, yes. సూపర్. చాలా హ్యాపీగా ఉంది ఇలా వీళ్ళ ఫ్యామిలీని ఇలా దసరా స్పెషల్లో కలవటం. సో కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, చూద్దాం. సాయి గారు ఎక్కడ కనిపించట్లేదు ఇంటి నిండా. ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. సో చాలా 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 బాగున్నారు ఇద్దరు కూడా. ఇక్కడ ఎక్కడ దిగారు ఇవి? యాక్చువల్లీ పాప 10th బర్త్డే టైంలో తీసుకున్నాం అనమాట Okay. ఫోటోషూట్. ఇది మేము మా బ్రాండ్ లాంచ్ చేసినప్పుడు 2021 లో, అప్పుడు నేను జ్యోతి దిగాము అక్కడ. ఓకే. మేడం లుక్ చూడండి ఎంత బాగున్నారు. అదే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ ఉన్నారు. లుక్. అవునా? సిచ్యువేషన్ బట్టి మార్చేస్తారు అనమాట. అంతేనా? ఎక్కువ ఆ లుక్ లో ఉంటారా? ఎక్కువ పిడియాట్రిషియన్ కాబట్టి ఎక్కువ చుడిదార్ అండ్ చుడిదార్. ఏప్రన్ లుక్ లోనే ఉంటారు ఓ ఎక్కువ. సూపర్. సో అక్కడ మన ఆది కనిపిస్తున్నాడు కొంచెం సొట్ట బుగ్గలు మేనకోడలకి. సో నాన్నగారి ఫొటోస్ ఎక్కడ? కూతుర్లకి ఎక్కువ నానంటే ఇష్టం అంటారు కదా, నాన్న ఫోటో ఒక్కడు కూడా పెట్టుకోలేదండి మీరు? సాయి గారు Photo wall. ఏంటి ఈ అన్యాయం? ఫోటో వాల్ కోసం ఇంకా ఖాళీగా ఉంచాం కొన్ని అంతేనా? వాల్స్. యా. ఓ ఇల్లు అయితే ఒక క్రికెట్ ఆడుకోవచ్చు అంత పెద్దగా ఉంది అనమాట. సో అదే కొత్తగా షిఫ్ట్ అయ్యాం, ఫొటోస్ అన్ని రావాలని చెప్తున్నారు ఇక్కడికి. సో బట్ అక్కడైతే ఒక ఫోటోగ్రాఫ్ చూసాం మేము నాంది. అవును. అది సో ఇక్కడ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంది. ఎస్. వంట చేసేటప్పుడు కూడా మేడం సార్ వాళ్ళ డాడీని చూస్తారు అనమాట. సో ఇది ఎక్కడ? ఈ ఫోటోగ్రాఫ్ బాగుంది. మీరు హీరో లాగా ఉన్నారండి, మీరే కదా? అవును. నేనే Okay. కొన్ని సార్లు అలా కనిపిస్తూ ఉంటాను. కొన్ని సార్లు ఏంటండి రియల్ గా కూడా ఉన్నారు అట్లా. సో ఎప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మామయ్య అడగలేదా ఏదన్నా సినిమాలో నేను కూడా చేస్తాను? లేదు. ఆయన బాగా పాటలు పాడతారు, సో ప్లే బ్యాక్ చేయాలని నా కోరిక. సార్ ఒక పాట పాడండి సార్ మా ఆడియన్స్ ఇప్పుడు కోసం. ఇంత ప్రెషర్ లో నేను పాడను. ఇంత ప్రెషర్ లో నేను. ఒక్క పాట 2 lines. తర్వాత ఇప్పుడు 2 lines. No, మన ఇంటర్వ్యూ టైం Interview లో పడతారా? సరే ఓకే అది. డన్. సో ఇక్కడ డైలీ ఏమేమి చేయాలో కూడా ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి. లిస్ట్ ఉంది, అది ఆ. కుక్ కి చెప్దామని కొంచెం డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరా? ఇద్దరం. ఓ ఇద్దరు డైటా? ఎస్ ఎస్. కాపీ కొట్టేద్దాం, క్లోజ్ చేసి ఎవరికైనా చూపించండి, మన వ్యూయర్స్ కూడా ఫాలో అవుతారు డైట్ అది. సో డైట్ ని ఫాలో అవుతారు పాపం. ఎస్. సో ఎక్కువ డాడీ ఇంటికి వచ్చినప్పుడు డాడీకి నచ్చే ఫేవరెట్ స్పాట్ ఏంటి ఇంట్లో? టీవీ. మీ వారు రాగానే నాకు ఓ ప్లేస్ చూపించారు, నాకు సూపర్ నచ్చింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఆ వ్యూ మీకు. సో ఈవినింగ్ ఒక 6 తర్వాత ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా కానీ వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే మొత్తం ఎటు వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ అవర్ ఈవినింగ్ స్పాట్. నేనేమో ఇక్కడ కూర్చుంటాను, జ్యోతి ఏమో అందులో కూర్చుంటాను. ఓకే. ఈవినింగ్ స్పాట్, మార్నింగ్ స్పాట్, ఇది ఫుల్ సన్ రైజ్ వస్తుంటుంది. ఓ సో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ స్పాట్ లో మార్నింగ్ కాఫీ తాగుతా హ్యాపీగా Yes. స్పెండ్ చేయొచ్చు. చూడండి ఎంత పెద్ద బాల్కనీ ఉందో, ఒకసారి వ్యూ చూడు ఇక్కడ నుంచి ఎంత అందంగా ఉందో. సో ఇప్పుడు మరి డాడీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ ఫ్యాన్స్ ఉంటారేమో. యా లిఫ్ట్ లో అంతా అలా మాస్క్ పెట్టుకొని వచ్చేయాలి. సో బయట ఎలా ఉంటుంది? సాయి గారి పాప అంటే ఒకలాగా ఉంటుంది రెస్పెక్ట్, డాక్టర్ గా అంటే ఇంకొక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఎక్కువ మీరు రివీల్ చేస్తుంటారా సాయి గారి పాపని? చాలా తక్కువ, బట్ ఇప్పుడు ఈ మధ్యన అందరికి తెలిసిపోయింది. సో నౌ పీపుల్ నో. ఓకే. యా. ఇంకెందుకు ఆలస్యం? చాలా మంది అడిగారు సార్, సెలబ్రిటీస్ చాలా మంది చూపించారు,
అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని టచ్ చేసి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో అంత బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ మాటల్లో వినాలని చాలామంది అడిగారు కాబట్టి, మెయిల్స్ చేశారు కాబట్టి, ఎస్ ఇంకెందుకు ఆలస్యం వాళ్ళతో మాట్లాడేసి చాలా చాలా విశేషాలు, సో కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉంటాయేమో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ సాయి కుమార్ గారి కూతురు ఫ్యామిలీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.